మీలో ఎవరైనా సరే వైజాగ్ వస్తే 20 ప్లేసులు ఒకే రోజులో ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి వీడియో అనేది. నన్ను నమ్మండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. లో బడ్జెట్ అంటే 1500 లోపు మనం బైక్ రెంట్కి తీసుకుని, ఇద్దరు వస్తే ఇద్దరు, నేను ముగ్గురు వస్తే నలుగురు వస్తే నలుగురు, ఒక 2 బైకులు రెంట్ తీసుకొని మీరు ఈజీగా అయితే మొత్తం ప్లేస్లను కూడా కవర్ చేసి పడిచేయచ్చు. ఒక్క రోజులో వైజాగ్ అయితే నీట్గా అయితే చూడొచ్చు అనమాట. నాది వైజాగే కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా అయితే చెయ్యాలి, మీకు అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను. ముందుకైతే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎవరైనా సరే వైజాగ్ వచ్చి ఒక 1 డేలో మొత్తం వైజాగ్ అంతా కూడా ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా సరే, నలుగురు వస్తే మీరు ఎవరికైనా కార్ డ్రైవింగ్ వస్తే మీరు కార్ అయితే రెంట్కి తీసుకోండి. లేనుకుంటే బైక్ మీకు వచ్చుంటే లైసెన్స్ ఇచ్చేసి మీరు బైక్ రెంట్కి అయితే తీసుకొని మీరు అయితే తిరగచ్చండి. చాలా తక్కువ ఖర్చుతోనైతే అయిపోతుంది. మహా అయితే ఒక 1500 లోపు మీకైతే మీరు తిరగచ్చు. ఇంకా ఫుడ్డు మిగిలిన ఎక్స్పెన్సివ్ ఉంటే అది మీ ఇష్టం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ముందుగా చూడవలసింది ఏంటంటే ఫిషింగ్ హార్బర్. ఫస్ట్ ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ చేస్తారు, కానీ మొదటగా మీరు చూడవలసింది ఫిషింగ్ హార్బరు. చాలా సినిమా షూటింగ్లు అయితే అక్కడికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఫోటో సెక్షన్స్కి అయితే ఫిషింగ్ హార్బర్ అయితే మంచి బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకి ఆర్కే బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ఫిషింగ్ హార్బర్ అయిపోయిన తర్వాత మీరు ఆర్కే బీచ్కి వచ్చి చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మూడోది వచ్చేసరికి మనకి మత్స్యదర్శిని అండి. మత్స్యదర్శిని కూడా దాంట్లో అన్ని రకాల చేపలు అయితే ఉంటాయి అనమాట. ఫారెన్ నుంచి ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకొని మత్స్యదర్శినిలను అయితే పెడతారనమాట. దీని టికెట్ ఉంటుందండి. పెద్దవాళ్ళకి ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి వచ్చేసరికి 30 రూపీస్ అండి. ఇంకా వీడియో కెమెరా మీరు లోపలికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుంటారంటే ఇంకొక 50 రూపీస్ అయితే మీరు ఎక్స్ట్రా అయితే పే చేయాలన్నమాట. అది ఇంకా ఫోర్త్ వచ్చేసరికి మనకి ఐఎన్ఎస్ సబ్మెరైన్ అండి. ఐఎన్ఎస్ కురిసిరే సబ్మెరైన్ కూడా అంటారనమాట. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి అదైతే మీరు దర్శించండి, చాలా బాగుంటుంది. టికెట్ వచ్చేసరికి మనకి 70 రూపీస్ అండి. ఇంకా మీకు ఫిఫ్త్ వచ్చేసరికి మనకి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అండి. దాని టికెట్ అయితే మనకి 70 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకి సిక్స్త్ వచ్చేసరికి మనకి విశాఖ మ్యూజియం అయితే ఉంటుంది అనమాట. దీని ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుందండి. 30 రూపీస్ అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుందండి. సెవెంత్ వచ్చేసరికి మీకు వడా పార్క్ అండి. వడా పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చారంటే హ్యాపీగా మీరు వడా పార్క్ని అయితే హ్యాపీగా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్త్ వచ్చేసరికి మనకి రోప్ వే నుంచి కూడా వెళ్ళొచ్చు, అలాగే మనకి రోడ్ వే నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. మనకి కైలాసగిరి చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. అది రోప్వే ట్రై చేయండి, చాలా అయితే బాగుంటుంది అనమాట. ఒక మనిషికి వచ్చేసరికి రోప్వే వచ్చేసరికి 90 రూపీస్ అయితే తీసుకుంటాడు. ఒక మనిషికి రోప్వే కైలాసగిరి పైకి వెళ్ళడానికి 90 రూపీస్ అయితే తీసుకుంటాడు అనమాట. లేదు నేను బైక్ మీద వెళ్తాను అనుకుంటే 20 రూపీస్ అయితే మీరు టికెట్ అయితే కట్టాలన్నమాట. ఇది 8th ప్లేస్ అండి. మీకు 9th ప్లేస్ వచ్చేసరికి మీకు 1080 పార్క్ కూడా బాగానే ఉంటుందండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం హ్యాపీగా చూసి అక్కడ షిప్ అయితే ఉంటుంది అనమాట. బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్ అయితే, ఆ షిప్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా 10th వచ్చేసరికి మీకు కలం వ్యూ పాయింట్ అని చెప్పేసి అయితే ఉంటుందండి. 1080 పార్క్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే కలం వ్యూ పాయింట్ అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట. అది కూడా మీకు బాగానే ఉంటుందండి, చూడొచ్చు. 11th వచ్చేసరికి ఇక్కడే మనకి టైం ఎక్కువ తినేస్తుంది. జూ పార్క్ అండి. జూలో పర్లేదు జంతువులు ఉన్నాయి పర్లేదు చూడొచ్చు. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి జూ పార్క్ మనకి 70 రూపీస్ అయితే తీసుకుంటాడండి. ఫ్రెండ్స్, ఇంకా 12th నా ఫేవరెట్ ప్లేస్ అండి, ఋషికొండ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, సూపర్గా అయితే ఉంటుంది అనమాట. అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా బ్రహ్మాండంగా అయితే జరుగుతుంటాయి అనమాట. ఋషికొండ మీరు బైక్ మీద వెళ్తే మీకు 20 రూపీస్ అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది అనమాట. వాటర్ యాక్టివిటీస్ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, అది మీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 13th వచ్చేసరికి నా ఫేవరెట్ ప్లేస్ రామారెడ్డి స్టూడియో గారు బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అనమాట. అది కూడా మీరు చూడండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి మీకు పెద్దవాళ్ళకి అయితే 100 రూపీస్ 80 రూపీస్ అంతా తీసుకుంటాడండి. 180 రూపీస్ అనుకుంటా. ఐ థింక్ రామారెడ్డి స్టూడియో కూడా చాలా బాగుంటుందండి, అది కూడా చూడండి. 14th ప్లేస్ వచ్చేసరికి తొట్లకొండ అండి. తొట్లకొండకు కూడా మీరు వెళ్ళొచ్చు, 20 రూపాయల టికెట్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా బాగానే ఉంటుంది. ఇది బుద్ధిస్ట్ సంబంధించింది అనమాట ఈ తొట్లకొండ అనేది. 15th వచ్చేసరికి మనకి ఎర్రదెబ్బలు అండి. ఎర్రదెబ్బలు కూడా బాగానే ఉంటుంది. ఎర్రదెబ్బలు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు వెళ్ళొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫొటోస్ అయితే బ్రహ్మాండంగా అయితే ఉంటుంది అనమాట, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా 16th వచ్చేసరికి న్యాచురల్ ఆర్ట్ అండి. రాక్ ద్వారా ఏర్పడింది అనమాట న్యాచురల్ ఆర్ట్. చాలామంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటారు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి, అది కూడా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా 17th వచ్చి మనకి భీమిలి బీచ్ అండి. భీమిలి బీచ్ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది అనమాట. భీమిలి బీచ్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినవంతా కూడా మీరు ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమిలి వరకు దాదాపుగా కిలోమీటర్స్ వచ్చేసరికి మీకు
32 కిలోమీటర్స్ అండి, అంతే. 32 కిలోమీటర్లోని ఈ ప్లేస్లన్నీ ఉంటాయి అనమాట. ఓకేనా, స్ట్రైట్ రోడ్ అండి, స్ట్రైట్ రోడ్డు 30 కిలోమీటర్ లోపు ఈ ప్లేస్లన్నీ కూడా మీకు ఉంటాయి. ఇంకా మీరు భీమిలి బీచ్ చూసిన తర్వాత భీమిలి బీచ్ నుంచి మీరు డైరెక్ట్గా అయితే యారాడ అయితే వెళ్ళండి. మన భీమిలి బీచ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంటే యారాడ 62 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. కొద్ది లాంగ్ అయితే ఉంటుంది అనమాట భీమిలి నుంచి యారాడ. ఇది భీమిలి నుంచి మీరు యారాడకి వెళ్తారు కదా, దాని మధ్యలో మీకు లైట్ హౌస్ అయితే ఉంటుంది అనమాట. అంటే యారాడ ఆల్మోస్ట్ కొండ ఎక్కిసిన తర్వాత లైట్ హౌస్ అయితే ఉంటుంది అనమాట. లైట్ హౌస్ 10 రూపీస్ అయితే టికెట్, అంతే. అది కూడా మీరు బైక్ తీసుకెళ్తే 10 రూపీస్ అయితే తీసుకుంటాడు, అంతే. ఇంకా 20 వచ్చేసరికి మనకి యారాడ బీచ్. అదనమాట ఈ వీడియో. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.